రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ కు బి టీంలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. వైసీపీ శ్రేణులపై జరుగుతున్నటువంటి దాడులకు అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్పై దాడే ఉదాహరణని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం లడ్డూపై విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత నాగేంద్రన్ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమె గురించి అలా మాట్లాడి ఉండకూడదని విచారం వ్యక్తం చేశారు. చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 9 కోట్ల బకాయిల చెల్లింపులో విఫలమైనందున ఆయన 11 రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రధానిగా రేపు తారీఖ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతృత్వంలోని ఈ ప్రమాణ స్వీకార వేడుకకు భారత ప్రతినిధిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రముఖ నిర్మాణ సంస్థలు హోంబలే ఫిల్మ్స్, సన్ పిక్చర్స్ ప్రతినిధులు సమావేశమైనట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రాన్ని తెరకెక్కించే దిశగా ఈ భేటీ జరగనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘన్ 5 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.